పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని గురించి ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే ఉచిత బస్సు పథకం ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి, కూటమి ప్రభుత్వం ఉచిత పథకానికి అనేక ఆంక్షలు విధించింది, అనేక కోతలకు గురి చేస్తోందని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. వీటితో పాటు అనేక ప్రస్తుత ప్రభుత్వ పథకాలన్నీ కూడా మోసం చేసే విధంగా ఉన్నా కానీ ఎవరికి ప్రజలకి లబ్ధి మాత్రం చేకూర్చట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అందులో పొందుపరచడం జరిగింది. మరి మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్స్ వేదికగా ఒక చిన్న ట్వీట్ వేసాడండి. అందులో ఆయన చెబుతూ కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సంబంధించి మహిళలకు దౌర్జన్యం చేస్తుంది, ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు, చెప్పిన బస్సులు ఎన్ని, ఇచ్చిన బస్సులు ఎన్ని, 16 రకాల బస్సులు ఉంటే 5 బస్సులకే వీళ్ళు ఉచిత బస్సు అని అనేక ఆంక్షలు పెట్టారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏమంటారు? ఇప్పుడు మామూలుగా ఆయన వేసిన ట్వీట్ కనుక మనం చూసుకుంటా ఉంటే 1 గంట 2 గంటలలో ప్రసంగం చేసే ఎంతైతే ఉందో ఇవాళ ట్వీట్ కూడా అంత ఉంది. దాన్ని గమనించుకోవాలి. అన్ని అంశాలు పొందుపరిచాడు దాంట్లో. అతను తెలిసి చేస్తున్నాడో తెలియజేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం భారీగా ప్రచారం అయితే ఇస్తున్నారు. వాళ్ళే ఇస్తున్నారు. ఎందుకంటే ఏ పథకాలు అమలు జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ఆ పథకాలు అమలు జరగట్లేదు అని చెప్పి అతను చెప్పాడు. చూడండి, అది నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రచారమే కదా. ఇప్పుడు 11,256 బస్సులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో 74.55% ఈ రోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం స్త్రీలకు కల్పించింది. మరి దాంట్లో కూడా తప్పు చెప్పాడు ఆయన. సరే, ఇప్పుడు సూపర్ డీలక్స్ లేకపోతే ఎక్స్ప్రెస్లో నాన్ స్టాప్ బస్సుల్లో వాళ్ళకి అవకాశం లేనమాట వాస్తవమే. అందుట్లో కల్పించలేదు, అది కాదని అంటలేదు. కానీ దానికి ఒక నియమ నిబంధనలు అనేది ఉన్నాయి కదా. ఇప్పుడు పక్క రాష్ట్రాలు 2 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు జరుగుతూనే ఉంది. ఒక్కసారి వీళ్ళు అక్కడ పర్యటించమనండి, అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు ఎలాంటి సౌకర్యాలు కలగజేస్తున్నారు, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక్కసారి దాన్ని కనుక వెళ్ళి పరిశీలిస్తే అర్థమైపోయింది వాళ్ళకి. ఈ రోజు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం కలగజేసింది, అది ఉచితంగా. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారా, నాయకులు అసంతృప్తిగా ఉన్నారా అంటే నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేయలేని పనులన్నీ ఈ కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇన్ని పనులు ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తారని చెప్పి వాళ్ళు భావించాల సూపర్ 6లో భాగంగా. కానీ వాళ్ళ అంచనాలకి భిన్నంగా, వాళ్ళ అంచనాలకు అందకుండా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి నైజం, ఇవాళ కొత్తేమీ కాదు. వాళ్ళ నాయనకే అర్థం కాలేదు, ఇతనికి ఏమర్థం అవుతాడు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే సూపర్ 6 పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారో ఆయన సూపర్ 6 సూపర్ 7 అని కూడా దాంట్లో ఎక్స్ వేదికగా దాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తారన్న నమ్మకంతో, వాయు వేగంతో మిమ్మల్ని బౌండరీ అవతలకు తరిమేశారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కొట్టేశారు. క్రికెట్లో బాల్ కొడితే 6కి వెళ్తే మనం ఏ విధంగా అయితే చూస్తామో అట్లా ప్రజలు కూడా నిస్సందేహంగా బౌండరీ అవతల పడేసేటట్టుగా అతన్ని కొట్టడం కూడా జరిగింది. మరి ఇంత జరిగి ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలకు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఉంటారా? ప్రయాణం చేసే మహిళకి ఇది అర్థం కాదా? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి అతనే ప్రచారకర్తగా ఉన్నాడని అయితే మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిస్సందేహంగా, ఎందుకంటే అతను నాకు తెలిసి పత్రికలు చూడడేమో, వార్తలు వినడేమో, ఇంకోళ్ళు వెళ్ళి అతని దగ్గర ధైర్యంగా ఇదిగో ఈ రాష్ట్రంలో ఈ పథకాలు అమలవుతున్నాయి, ఈ మంచి పనులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పే వ్యక్తులు లేరేమో అనేది నా యొక్క అనుమానం. కాబట్టి 1-2 సార్లు ఎవరైనా చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉన్నాడు కాబట్టి చెప్పడం అనవసరం లేని చెప్పని వాళ్ళు ఏమీ చూడలేదు. కాబట్టి రెండోది అతని ఆలోచన ఏంటంటే మనం ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి శుభ్రంగా రాష్ట్రం అప్పులమయమైపోయింది, ఉన్న ఆస్తులు మొత్తం మనమే తాకట్టు పెట్టాం, వీళ్ళు తాకట్టు పెట్టడానికి కూడా ఆస్తులు లేవు, వీళ్ళకి అప్పులు పుట్టవు, ఈ పథకాలు అమలు చెయ్యలేరు అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. అదే మాతో ఉన్నాడు. కాబట్టి అతను ఎవరు చెప్పరు కావాలా, అందుకే అతనికి ఏమి తెలియట్లేదు. అట్లానే ఉండటం మంచిదని అయితే నా యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు చూస్తుంటారు కదా వీళ్ళ నాన్నగారి హామీ నుంచి, అంటే అంచనా ఎలా అయిపోయాడు చంద్రబాబు గారు? అసలు అవన్నీ నాకంటే గొప్పవాడు ఎవడు, నేనే అందరికంటే గొప్పవాడిని. నేను ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినా నాకు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రిని చేశారు, ఈ ప్రజలు నేనేం చెప్పినా నమ్ముతారు అనే భావనలోనే ఉన్నాడు అతను. నిన్ను ఎందుకు గెలిపించారు అనే దాన్ని తీసి పక్కన పడేసి ఒక అవకాశం ఇవని చెప్పని నువ్వు అడిగావు. అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు చేసినటువంటి తప్పుల వల్ల తిరిగి నిన్ను అధికారం కట్టబెట్టారు.
కానీ నీ పరిపాలన ఏంటో చూశారు. నువ్వు ప్రజలను భయపెట్టావు, వాళ్ళు ఇంకా తేరుకోలేదు. నీ చిత్రం కనపడితేనే వాళ్ళు ఉలికిపడే పరిస్థితి తీసుకొచ్చావు. కాబట్టి నీ కలి వాళ్ళు మొగ్గే ఆలోచన అయితే ఇట్టి పరిస్థితిలో కూడా జరగదు. ఆ పని చేస్తారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళని అయితే నేనైతే భావించట్లేదు. ఓకే, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ఆయన పొందుపరిచిన అంశాలు ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఒకటే ఇచ్చారు. మరో పక్క చూసుకుంటే తల్లికి వందనం హామీ కూడా మొదటి ఏడాది ఎగ్గొట్టారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనడానికి ఇవే ఉదాహరణలు అని చెప్పేసి అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2024 జూన్ 12వ తారీఖు నుంచి నేను ఇస్తున్నాను నేను చెప్పాడా? శాసనసభ సాక్షిగా బయటకు వచ్చి ఆర్థిక పరిస్థితిని వివరించి అమలు చేయడానికి కొంచెం సమయం పట్టిద్ది, మేము మొదలు పెడతాము, అన్ని ఆ పథకాలని మేము ఏదైతే ప్రకటించామో వాటన్నిటికీ అమలు చేసి తీరుతామనే చెప్పాడు కదా. 2024 నుంచి ఇస్తున్నా అని చెప్పి ఆయన చెప్పలేదుగా. ఈయన సంవత్సరం గుర్తు చేయాల్సిన పని అయితే లేదుగా. ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. ఇక ఆయన ఏ విధంగా మాట్లాడతాడు దాని గురించి? ఏ విధంగా అమలు చేయట్లేదని చెప్పని అంటాడు? ఆయన ఏ పథకాలు చెప్పాడు, ఏ పథకాలు అమలు చేశాడు? వీళ్ళు ఏ పథకాలు చెప్పారు, ఏ పథకాలు అమలు చేస్తున్నారు? ప్రజలు గమనించలేనంత పిచ్చివాడైతే కాదు కదా. ఈ రోజు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడారు. మీరు 2 సిలిండర్లు ఇచ్చారు కదా, 2 సిలిండర్లకు ఇచ్చారు కదా. సంవత్సరానికి ఇచ్చేది 3 కదా. రేపు అక్టోబర్లోనూ ఏమో చివరిది ప్రకటిస్తారు. ఈ పాటికి నువ్వు తొందరపడితే ఎట్లా ఇవ్వలేదని చెప్పండి. అట్లా ఇచ్చారా లేదా? అసలు దీపం పథకం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా. మహిళలకు ఆ రోజు గ్యాస్ సిలిండర్లు అందే విధంగా ఆ రోజు పూనుకొని వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు. కట్టెల పొయ్యిలతోటో లేకపోతే కచ్చికల పొయ్యిలతోటో వంటలో పెట్టుకొని వాళ్ళు వంట చేసుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఆరోగ్యాలు బాగుంటలేదు దానివల్ల. కాబట్టి తీసుకురావాలని చెప్పని ఆ పథకాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు ఆయన ఏది చేసినా కూడా నిదానంగా అమలు చేసే కార్యక్రమంలో ముందుకెళ్తారు. ఇక తల్లికి వందనం, నువ్వు అమ్మఒడి అన్నావు, ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఒకరికే ఇచ్చావు. కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. ఇప్పటి వరకు అయితే గరిష్టంగా 7 ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అనాథాశ్రమంలో ఉండేవాళ్ళు లేకపోతే అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి 345 కోట్ల రూపాయలు 345 కోట్ల రూపాయలు ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. మరి ఇంకేంటి, ఎక్కడ అమలు చేయట్లేదు? అదే నేను అనేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా అతను చేసిన తప్పుల్ని ఇప్పటికప్పుడు ఎండగడుతూనే ప్రజలకు గుర్తు చేస్తూనే ఆ రాజకాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి కూడా వీళ్ళు చెప్పుకోవాలి. ఓకే, ప్రచారం కూడా చేసుకోవాలి. అన్ని ప్రజలకు తెలుసు అనుకుంటే 2019లో ప్రభుత్వం ఓడిపోకూడదు. కానీ ప్రజలకు కొన్నే తెలుస్తాయి. ప్రచారం చేసేదాన్ని ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే 2019కి 2029 నాటికి 2019 ముందు జగన్ రెడ్డి పరిపాలన ఏంటో తేడానికి తెలియదు. 2019 తర్వాత జగన్ రెడ్డి పరిపాలన చూశారు కాబట్టి 2024లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఎందుకు అతను 11 స్థానాలకు పరిమితం చేశారు అంటే ప్రజలను భయపెట్టాడు, అరాచకం చేశాడు, దౌర్జన్యాలు చేశాడు, దోపిడీలు చేశాడు అనే అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏ యొక్క ఆలోచనలతోటి ఏ యొక్క ఆశలతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో దాన్ని నిలుపుకుంటే చాలు ఈ కూటమి ప్రభుత్వం. అంతకంటే ఇంక వేరే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.